హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు రెసిపీ అటుకులతో పోహా. ఈ పోహా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఈ పోహాకి మనం తిక్కువ ఉండే అటుకులను తీసుకోవాలి. అటుకులను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడగడం వల్ల అటుకులు సాఫ్ట్ అయిపోతాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈలోగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు నా కోసమే. పల్లీలు వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చిటపటమని సౌండ్ వస్తాయి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కారం తక్కువ ఉండడానికి మేము ఓన్లీ 2 పచ్చిమిర్చిని వేసుకున్నాము. కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇష్టమైన కలుపుకోవడం. పచ్చిమిర్చి పల్లీలని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే పైన చిల్లుతుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పోహాని మనం బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, స్నాక్స్ లాగా తినచ్చు, డిన్నర్లోకి కూడా తినచ్చు. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకొక 1 మినిట్ ఇలాగే వేగనివ్వాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న అటుకులను యాడ్ చేయాలి. అటుకులు ఇప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోయాయి. అటుకులు అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అటుకులు అన్నీ పోపులా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో పోహాలో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, మన పోహా రెడీ అయిపోయింది. నేనైతే తినేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.